ప్రాంత ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండాలి అంటే పులివెందుల గడ్డ దాకా వినపడాలి. ఆ తీర్పు మళ్ళీ అమరావతి అడ్డాలో అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండాలి అని మీ అందరికీ చెప్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈరోజు రేపు ప్రభుత్వం రాబోతోంది, దీంట్లో ఎటువంటి సమస్య లేదు. అయితే ఒక అద్భుతమైన మెజారిటీతో రావాలి. ఎందుకు రావాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చిత్రహింసలతోటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇన్వెస్టర్ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ పొరపాటున 5, 10, 15 సంవత్సరాల్లో ఆయన వస్తాడంటే మేము ఎంత కష్టపడినా ఎన్ని ఊర్లు తిరిగినా చాలా కష్టం. కాబట్టి మీరు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండాలి అంటే ఇక చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి ప్రజలు నమ్మరు అనేటువంటి తీర్పు ఇచ్చినప్పుడు మాత్రమే మా పని చాలా సులువు అవుతుంది.